రీపోస్ట్ మార్టం చేస్తేనే అయినప్పటికీ రీపోస్ట్ మార్టం చేయడానికి పోలీసులు ఎందుకో జంకుతున్నారు. నేను పోలీస్ యంత్రాంగ సూర్యాపేట ఎస్పీ గారి నుంచి మొదలుకొట్టి డీజీపీ వరకు, సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ గారి నుంచి మొదలుకొంటే డీజీపీ గౌరవ శివరెడ్డి గారి వరకు గారిని, డీజీపీ గారిని, భగత్ గారిని, అదే సమయంలో డీజీపీ గౌరవ శివరెడ్డి గారు నలుగురిని కలిసినప్పుడు వివిధ సందర్భాల్లో పోస్ట్ మార్టం మీదనే మాకు అనుమానాలు ఉన్నాయి, వాటి రీపోస్ట్ మార్టం చేయమని చెప్పి నిర్దిష్టంగా మేము చెప్పుకుంటూ వచ్చాము. పోలీసు యంత్రాంగం మొదటి 2 విషయాల మీద అబద్ధాలు ఆడినా అవి ఇప్పటికే రుజువు అయిపోతున్నాయి. ఒకటి, కర్ల రాజేష్ లాకప్ డెత్ విషయంలో పోలీస్ యంత్రాంగం మొత్తం ఈ కేసు నుండి తప్పించుకోవడానికి, కర్ల రాజేష్ కేసు నుంచి తప్పించుకోవడానికి 3 అబద్ధాలు ఆడుతూ వస్తున్నాయి. మొదటి పాయింట్, కర్ల రాజేష్ ని మేము అక్రమ నిర్బంధం చేయలేదు అని. రెండో పాయింట్, ఆయనను మేము చిత్రహింసలు పెట్టలేదు అని. మూడో పాయింట్, ఆయన చనిపోవడానికి కారణం చిత్రహింసల వల్ల ఆయన చనిపోలేదని, ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయిందని వీళ్ళే నిర్ధారణ చేశారు. కాదు అంటున్నారు. ఇక్కడ మొదటి అబద్ధం అవుతుంది. మొదటి అంశం అక్రమ నిర్బంధం పెట్టలేదు అనే విషయం పోలీస్ యంత్రాంగం నిరూపించుకుంటే ఇక చిత్రహింసలు పెట్టలేదానికి ఆధారం ఉంటుంది, ఆయన మరణానికి కారణం కావడానికి ఆధారం ఉంటుంది. కానీ మొదటి దాంట్లోనే వాళ్ళు అక్రమ నిర్బంధం పెట్టిందనేది స్పష్టంగా రుజువుతుంది. ఇక అక్రమ నిర్బంధం పెట్టలేదనే మాట తప్పే కదా. అక్రమ నిర్బంధం వాస్తవం కాదని చెప్పే ధైర్యం, నిజాయితీ పోలీస్ యంత్రాంగ పెద్దలకు లేదు. అక్రమ నిర్బంధం పెట్టలేదనే మాట బహిరంగ వచ్చి చెప్పడానికి, ప్రెస్ ముందుకు వచ్చి చెప్పడానికి పోలీస్ యంత్రాంగ పెద్దలకు ధైర్యం లేదు, నిజాయితీ లేదు. ఇది స్పష్టం. దాదాపు రాజేష్ చనిపోయి అక్రమ నిర్బంధంలో చిత్రహింసలు గురై, లాకప్డెత్ గురై రేపు 16 తారీఖు వస్తే సాక్ష్యం చెప్తూ వస్తున్నాం. ఈ రెండింటి విషయంలో కాదని పోలీస్ యంత్రాంగ పెద్దల నుంచి కనీసం వివరణ రావట్లేదు. ప్రెస్ ముందు ఒక మీడియా ముందుకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది. మేము ముందే ఇక్కడనే సోమాజ్ కూడా ప్రెస్ మీట్ లో మాట చెప్పాం. మేము అక్రమ నిర్బంధం పెట్టలేదు, చిత్రహింస పెట్టలేదు, రాజేష్ చావుకు మేము కారణం కాదనే మాట వాళ్ళు నిజమని భావిస్తే కృష్ణమాధవి గారు పోలీస్ యంత్రాంగం మీద తప్పుడు మాట వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, కేసు పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టే నిజాయితీ లేదు. పోనీ నేను వాళ్ళ డిపార్ట్మెంట్ పౌర ప్రతిష్టలకు భంగకరం అయితే కేసు పెట్టే ధైర్యం కూడా లేదు. ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నా. మొన్న హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గౌరవ సజ్జనార్ గారి మీద అదే పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసి ఇప్పుడు ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదో చెప్పు
నా పరువు ప్రతిష్టలకు ఇది భంగకరమని చెప్పి దీన్ని నిరూపించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ గారు ఐపీఎస్ అధికారైన పడుతున్న రిటైర్డ్ ప్రవీణ్ కుమార్ గారికి నోటీసు పంపాడు. ఒక్క రోజు స్టేట్మెంట్ ఇస్తేనే 24 గంటల్లో పంపారు కదా నోటీసు. నేను 80 రోజులు మాట్లాడుతున్నా, పంపాలని చూద్దాం. రాజేష్ ని పోలీస్ యంత్రాంగం అక్రమ నిర్బంధం పెట్టింది, చిత్రించబెట్టింది, ఆయన మరణానికి కారణం అదేనని చెప్పి ప్రతిరోజు మాట్లాడుకుంటూ వస్తున్నాం, మీటింగ్లు పెట్టుకుంటూ వస్తున్నాం, ఉద్యమాలు చేసుకుంటూ వస్తున్నాం. ప్రవీణ్ కుమార్ కు ఎట్లయితే నోటీస్ పంపించడం మా మీద పంపండి. రాజేష్ కేసు విషయంలో డీజీపీ గుర్తు చేస్తున్నా, ఎస్పీ నరసింహ గుర్తు చేస్తున్నా, ఐజీ గారికి గుర్తు చేస్తున్నా, చౌహాన్ గారికి, అడిషనల్ డీజీకి గుర్తు చేస్తున్నా, మా భగత్ గారికి పంపండి మా మీద. అంతేగా ఇదే కమిషనర్ సజ్జనార్ గారి మీద ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ప్రెస్ లో ఒక అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రెస్ ముందు మాట్లాడుతున్నప్పుడు కానీ ఎక్కడ మాట్లాడినా కూడా ప్రత్యర్థుల మీదనైనా ఎవరి మీద మాట్లాడినా వాస్తవాన్ని నోరు పారేసుకోవాలి, విధానాల మీద అంశాల మీదనే మాట్లాడాలి. కానీ కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. ఆయన ప్రతిష్టకు ఆయన గౌరవానికి భంగకరమైన పద్ధతిలో ఆయన నోటీసు పంపిండా లేదా? అరే నేను డిపార్ట్మెంట్ ఇప్పుడు దోషంగా నిలబెడుతున్నా కదా, తెలంగాణ పోలీస్ యంత్రాంగాన్ని దోషంగా నిలబెడుతున్నా కదా. కల్లా రాజేష్ మరణానికి లాకప్ అక్రమ నిర్బంధం చిత్రించలే కారణం అని చెప్పి నేను 80 రోజులుగా మాట్లాడుకుంటున్నా కదా. నేను మీ పరువు ప్రతిష్టలకు భంగ ఎందుకు మీరు స్టేట్మెంట్ కూడా ప్రెస్ ముందుకు రావట్లేదు? కల్లా రాజేష్ అక్రమ నిర్బంధం పెట్టలేదు అని, పెట్టలేదని, ఆయన మరణానికి మేము కారణం కాదని ఎందుకు ప్రెస్ ముందుకు రావట్లేదు? కోదాడ SICI వాళ్ళు కేసులో ఉన్నారు. ఓకే, A1 A2 కేసులో ఉన్నారు. ఈ కేసులో ఉన్నారు. వాళ్ళ మీద FIR నమోదైంది. సురేష్ రెడ్డి గారి మీద, చిలుకూరు SI సురేష్ రెడ్డి గారి మీద, కోదాడ రూరల్ CI ప్రతాప్ లింగం గారి మీద FIR ఉంది. పోలీస్ యంత్రాంగ పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశంగా మీరు ఒక సవాలుగా తీసుకోవట్లేదు, నా మీద కేసు పెట్టట్లేదు, మీరు దోషగా తేలుతున్నారు. ప్రత్యక్ష కారకులు అనబడుతున్న పోలీసులను పై అధికారులు ఎవరు కాపాడే ప్రయత్నం చేసినా, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళు కూడా చట్టం ముందు దోషులుగా నిలబడతారు. భవిష్యత్తు రోజుల్లో ఎవరెవరు ఏ స్థాయిలో SI సురేష్ రెడ్డిని సస్పెండ్ కాకుండా, మిగిలిన ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయకుండా, DSP మీద చట్టపరమైన చర్యలు తీసుకోకుండా, SP మీద చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఎవరెవరు ఏ స్థాయి అధికారులు వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారో మీకు ఇంటెలిజెన్స్ ఉన్నది, మాకు కూడా ఇంటెలిజెన్స్ ఉన్నది. మీకు అఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే మాకు MRPS పరంగా కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది. మా డిపార్ట్మెంట్ కూడా మాకు ఉన్నది, మా వింగులు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎవరెవరు ఈ నేరాన్ని కప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ విషయాలు ఆధారంతో సహా బయట పెడతాం. ఎవరిని వదలం, ఇలా ఎవరున్నా వదలం. మేము రీపోస్ట్ మార్టం డిమాండ్ చేయడానికి కారణం ఏంది? మొదటి 2 కాలాల్లో అసలు FSL రిపోర్టే పెండింగ్ ఉన్నది, డిమాండ్ చేస్తున్నాం. మాకు అనుమానాలు ఉన్నాయి. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ మీద అనుమానం ఉన్నది. పోస్ట్ మార్టం చేసే సమయంలో వీడియోగ్రాఫర్ ఎవరైతున్నారో ఆయన మీద కూడా అనుమానం ఉన్నది. మా అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి రీపోస్ట్ మార్టం డిమాండ్ చేస్తున్నాం. ఆయన సావుకు మీరే కారణం కాదన్నప్పుడు, ఆయన ఒక ఆటంకంతో చనిపోయింది మీరు రాసుకున్నది నిజమైతే మీకు భయం ఎందుకు? రీపోస్ట్ మార్టం చేయించడానికి మీకు భయం ఎందుకు? ఆయన మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేయమని చెప్పి
ఒక ఎంఆర్పిసి డిమాండ్ చేస్తుంది అనుకోబాకండి, ఒక ఎంఆర్పిసి డిమాండ్ చేస్తుంది అనుకోబాకండి. మేము ఎస్సీ కమిషన్ కలిసి వివరించిన తర్వాత, జాతీయ కమిషన్ మెంబర్ రామచంద్ర గారికి వివరించిన తర్వాత డిసెంబర్ 18న చీఫ్ సెక్రటరీకి డీజీపీ శివధర్ రెడ్డి గారికి నోటీసులు పంపింది. ఏమని? కర్ణా రాజేష్ని అరెస్ట్ చేయక ముందు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అని చెప్పి ఆధారాలు కనిపిస్తున్నాయి. పెట్టక ముందు ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడు అని చెప్పి నివేదికలు వస్తున్నాయి. సంపూర్ణ ఆరోగ్యవంతుడు మరి ఎలా హార్ట్ అటాక్ తో చనిపోయాడు అని చెప్పి అనుమానాలు కనుక ఖచ్చితంగా రీపోస్ట్ మార్టం చేయించండి, కర్ణా రాజేష్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేయించండి అని చెప్పి ఎవరితో చేయించమన్నారు? బీబీ నగర్ సంబంధించిన ఎయిమ్స్, బీబీ నగర్ సంబంధించిన ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ సంబంధించిన వారితోటి నిపుణులైన పోస్ట్ మార్టం నిర్వహించే ఫోరెన్సిక్ బృందంతో, జాతీయ ఎస్సీ కమిషన్ సూచనలు కూడా పోలీసు డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు. 50 రోజులు గడిచిన పోస్ట్ మార్టం రీపోస్ట్ మార్టం ఎందుకు చేయించలేకపోతుందో చెప్పండి. ఈ కమిషన్ ఎన్ని రోజులు చేయించమన్నదంటే 10 రోజుల్లోపే చేయించాలి, మొత్తం నివేదిక మాకు పంపాలని ఉంటుంది, మాకు రిపోర్ట్ పంపాలని ఉంటుంది. 10 రోజులు పోయి 50 రోజులు దాటిపోయింది, వాళ్ళు రీపోస్ట్ మార్టం చేయించట్లేదు. ఎస్సీ కమిషన్ కు ఎందుకు చేయించలేకపోతుందో పంపట్లేదు. ఇక తదుపరి డిపార్ట్మెంట్ పరంగా ఏం నిర్ణయం తీసుకుంటుందో మేము కూడా వేచి చూడబోతున్నాం. డీజీపీ గౌరవ శివధర్ రెడ్డి గారిని కలుస్తాం, మరొకసారి అప్పీల్ చేస్తాం. ఇక్కడ నాకున్న ప్రాథమిక సమాచారం, ప్రకాశం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజకీయంగా పోస్ట్ మార్టం జరగకుండా అడ్డుపడుతున్నది వాళ్ళిద్దరు అవుతే, డిపార్ట్మెంట్ పరంగా పోస్ట్ మార్టం రీపోస్ట్ మార్టం జరగకుండా అడ్డుకుంటున్నది ఎస్పీ గారు. ఎస్పీ గారు సూర్యాపేట జిల్లాలో ఉన్నంత వరకు కర్ణా రాజేష్ లాకప్ డెత్ సంబంధించిన సాక్ష్యాలన్నీ కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తుంటారు. సాక్ష్యాలన్నింటినీ తుడిచేసే ప్రయత్నం చేస్తుంటారు. అందుకు ప్రధాన సాక్ష్యంలో ఎస్సీ కమిషన్ అడిగింది 10 రోజుల్లో 10 తారీఖు మాట్లాడింది 10 రోజుల్లో కోదాడ రూరల్ చిలుకూరు పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజీలను భద్రపరిచి పంపండి అని. 10 రోజుల్లో కోదాడ రూరల్ సిఐ, చిలుకూరు ఎస్ఐ సంబంధించిన పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజీలను భద్రపరిచి పంపండి అని. బహుశా వాళ్ళు ఇప్పటికీ పంపలేదనే మాకు అర్థమవుతుంది. వాళ్ళు సీసీ ఫుటేజ్ బయట పెడతలేరు, అన్ని కేసుల్లో సీసీ ఫుటేజ్ గురించే ప్రెస్ మీట్ పెడుతున్నారు. మొన్న ఒక రెడ్డి, ఒక అమ్మాయి, ఒక కొడుకు అమ్మాయిని తీసుకెళ్లి, కూతురు తీసుకెళ్లి చెర్లపల్లికి సంబంధించిన ట్రైన్ యాక్సిడెంట్ జరిగి ట్రైన్ కింద పడి చనిపోయింది. మీరు చూడండి, ప్రతి సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అంతా ఆ సీసీ ఫుటేజ్ వార్తలే చూపెడుతుంది. ప్రతి కేసు విషయంలో సీసీ ఫుటేజ్లని ఆధారం చేసుకుంటున్న డిపార్ట్మెంట్ కర్ణా రాజేష్ లాకప్ డెత్ విషయంలో సీసీ ఫుటేజ్లని దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఏ కేసులన్నా పరిశీలించేటప్పుడు, ఏ కేసులన్నా విచారణ చేసేటప్పుడు 99% సీసీ ఫుటేజ్ ఆధారం అని చెప్పి డిపార్ట్మెంట్ చెప్తున్నది. అర్థం చేయకుండా అడ్డపడతాను. మూడో విషయం, ఎక్కడైనా ఈ మధ్యలో ప్రతి డిపార్ట్మెంట్ లో సీసీ ఫుటేజ్ పనిచేస్తుంది, సీసీ ఫుటేజ్ పెడుతున్నారు, ప్రతి డిపార్ట్మెంట్ లో పెడుతున్నారు. ఎందుకంటే విధి నిర్వహణలో వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారా, యాక్టివ్ ఉన్నారా అనే విషయం
విధి నిర్వహణలో నిర్లక్ష్యం యాక్టివ్ వచ్చి ప్రతి డిపార్ట్మెంట్ లో సీసీ కెమెరా పెడుతున్నారు. ఓకే, హుజూర్నగర్ ఆసుపత్రిలో సీసీ కెమెరాలు ఉన్నాయి, కానీ సీసీ ఫుటేజ్ బయట పెడతలేదు. సూర్యాపేట ఆసుపత్రిలో సీసీ కెమెరాలు ఉన్నాయి, అవి బయట పెడతలేదు. గాంధీ ఆసుపత్రిలో సీసీ కెమెరాలు ఉన్నాయి, అది బయట పెడతలేదు. ఎందుకు బయట పెడతలేరంటే అక్కడ టోటల్ పోలీస్ యంత్రాంగమే అక్కడ కూడా మోహరించింది. పోస్ట్ మార్టం వర్క్ అనే విషయం రుజువు అవుతాను. వాళ్ళ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఉన్నాయి, బయట పెడతలేరు. గాంధీ ఆసుపత్రిలో సీసీ కెమెరాలు ఉన్నాయి, బయట పెడతలేరు. ఇకపోతే SICI ఫోన్ కాల్ సంబంధించిన అవన్నీ కాల్ డేటా కూడా పంపండి అని చెప్పారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 5వ తారీఖు నుంచి మొదలుకొని 16 వరకు, నవంబర్ 5 మొదలుకొని 16 వరకు, అంటే ప్రత్యక్షంగా అక్రమ నిర్బంధాలు పెట్టుకున్న రోజు నుంచి రాజేష్ చనిపోయిన 16 వరకు SICI ఫోన్ సంబంధించిన కాల్ డేటా పంపండి అని చెప్పి ఎస్సీ కమిషన్ కోరింది. బహుశా వాళ్ళ కాల్ డేటా కూడా పంపకుండా ఇప్పటికి. ఎందుకంటే వీళ్ళు ఎవరితో మాట్లాడినరు, ఎవరితో ఎంతసేపు మాట్లాడినరు అనే విషయం కూడా అంతా బయటపడుతుంది. అంతే